గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఈసారి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో హెలికాప్టర్ రైడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు నరసాపురంలో నిర్వాహకులు పండుగ సందర్భంగా ఈ రైడ్ ఏర్పాటు చేశారు. ఈ రైడ్ ద్వారా అంతర్వేది ఆలయం, సాగర తీరం, లైట్ హౌస్, అన్నాచెల్లెల గట్టు అందాలను ఆకాశం నుంచి వీక్షించే అవకాశం కల్పించారు. పండగ వేళ ఈ విహంగం వీక్షణం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది. విహన్ అడ్వెంచర్ సంస్థ స్థానిక ప్రజలకు హెలికాప్టర్ వీక్షణను ప్రారంభించింది. ఈ హెలికాప్టర్ రైడ్ను ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ ప్రారంభించారు. 5,000 టికెట్ ధరతో నరసాపురం అంతర్వేది సముద్ర తీర ప్రదేశంలో మీదుగా 10 నిమిషాలు హెలికాప్టర్ వీక్షణ ఉంటుందని నిర్వాహకులు తెలియజేశారు. హెలికాప్టర్ ఎక్కేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. నరసాపురంలో ఏర్పాటు చేసినటువంటి హెలికాప్టర్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా, ఎందుకంటే సంక్రాంతి చూసుకుంటే కనుక వేరే దేశాలు అవ్వచ్చు, లేకపోతే వేరే రాష్ట్రాల నుంచి కూడా వారి కుటుంబ సభ్యులందరూ కొత్తగా వచ్చేటువంటి అల్లులు గాని, పిల్లలు గాని, వారందరూ కూడా బయట చదువుకోవడానికి గాని, ఉద్యోగాలు చేసుకున్నటువంటి వారందరూ కూడా సంక్రాంతి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా వారి ఇంటికి వచ్చి వారి కుటుంబ సభ్యులతో పండుగ చేసుకునే విధంగా కూడా సంక్రాంతి పండుగకి ప్రతి ఒక్కరు వస్తున్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని అంటే ఒక ప్రత్యేకత, నరసాపురం నియోజకవర్గం ప్రత్యేకత మనం ఇవ్వాలన్న ఆలోచనతోటి ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ఒక మంచి రైడ్, ఏదైతే రైడ్ ఉందో హెలికాప్టర్ తీసుకొచ్చి దాని ద్వారా కూడా అంతా ఏదైతే మన హెలికాప్టర్ ద్వారా గోదావరి సముద్రం కలిసే అన్నా చెల్లెల గట్టు గాని, అంతర్వేది దేవాలయం గాని, హెలికాప్టర్ ద్వారా ప్రజలందరికీ చూపించే విధంగా కూడా ఇక్కడ ఈ హెలికాప్టర్ రైడ్ తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి సూర్య గారు గాని, ఆయన కూడా ముందుకు రావడం, సోదరులు అదే మధు, వీరందరూ కూడా సహకారంతో, శివ వీరందరూ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే నియోజక ప్రజలు కూడా మీరు తెలియజేసేది ఒకటే, సరదాగా మీ కుటుంబ సభ్యులతోటి ఇవాళ మన ప్రతి విషయంలో కూడా ఎంజాయ్ చేస్తున్నాం. వేరే దేశాలు లేదా వేరే రాష్ట్రాలు వెళ్ళి ఇక్కడ చాపర్ అక్కడికి వెళ్ళి ఎక్కే పరిస్థితి ఉంది. మనకేంటంటే ఇక్కడ చూసుకుంటే కనుక నరసాపురానికి ప్రత్యేకంగా గోదావరి సముద్రం కలయిక, అదేవిధంగా ప్రత్యేకంగా మనం ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం మనం ఎంతో గొప్పగా పూజించుకునే దేవాలయం కూడా మనకుంది. హెలికాప్టర్ ద్వారా వాటిని వీక్షించే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను.